అందరికీ నమస్కారం. 2024లో మే మాసంలో తులారాశి మాస ఫలితాలు. తులారాశి అధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ అష్టమాధిపతి అంటే సడన్గా ఆస్తులు ఏర్పడము, ఏవైనా ఆస్తులలో ఖర్చు పెట్టడము అవన్నీ ఉంటాయి. గురువు కూడా మేషరాశి మొన్నటి వరకు మేషరాశిలో ఉండి గురువు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఆస్తులు ఏర్పడము, ఖర్చు పెట్టడం అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకు సిక్స్త్లో కుజుడు ఉన్నాడు. ధనాధిపతి సప్తమాధిపతి సిక్స్త్లో ఉన్నందుకు డైలీ రొటీన్ వర్క్లో పట్టుదలతో చేయగలుగుతారు. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. పంచమంలో శని ఉన్నందుకు వీళ్ళ సంతానంతో వీళ్ళకు ఒక మంచి లాభం అనేది ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సంతానపరంగా వీళ్ళకు అనుకున్నట్టుగానే ఉంటుంది. స్లో అయినా మంచి రిజల్ట్, క్రియేటివిటీ అనేది ఉంటుంది. స్లో రిజల్ట్ అయినా బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ద్వితీయానికి ధనస్థానానికి గురు దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళకు ధనం అనేది వచ్చే అవకాశం కూడా మే మాసం నుంచి ఉంటుందండి. వీళ్ళ ఇంట్లో వీళ్ళకు శుభకార్యాలు జరగడము, కొన్ని అనుకున్న పనులు కావడము, ప్రతి విషయంలో మంచి మార్పు అనేది ఉంటుంది. లాభస్థానం కూడా దృష్టి పడుతుంది కాబట్టి లాభం అనేది ఉంటుంది. వ్యయానికి కూడా దృష్టి పడుతుంది. లాభం కాదండి, వ్యయానికి దృష్టి పడుతుంది కాబట్టి వ్యయంకు ఖర్చు అయినా కూడా ధనం అనేది వస్తుంటుంది. వ్యయం ఉంటుంది, ధనం అనేది ఉంటుంది. శుక్రుడు వల్ల వీళ్ళకు కొన్ని ఆస్తులు కూడా కొనగలుగుతారు. బుధుడు వల్ల వీళ్ళకు 9th లార్డ్ 6th ఉన్నందుకు డైలీ రొటీన్ వర్క్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళకు మంచి మార్పే ఉంటుంది. స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉండదు. మిగతా వాళ్ళకు కొంచెం ఖర్చులు, ఇబ్బందులు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.